ప్రభుత్వ భూములను కబ్జా చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని అమీన్పూర్ మండల రెవెన్యూ తహసీల్దార్ రాధా అన్నారు. మీడియా వాస్తవాలను ప్రసారం చేయాలని, కబ్జాదారులకు రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారని వార్తా కథనాలను ఆమె తీవ్రంగా ఖండించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్ సర్వే నెంబర్ 30లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై మీడియాలో వస్తున్న కథనాలపై తహసీల్దార్ రాధా తీవ్రంగా స్పందించారు. వాస్తవాలను వక్రీకరించి కబ్జాలకు రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారని చేస్తున్న ప్రచారాన్ని తహసీల్దార్ రాధా ఖండించారు. సర్వే నెంబర్ 30లోని 720 ఎకరాల ఇనాం భూములలో 250 ఎకరాలకు ఓఆర్సీ ఉందని, మిగతా ఇనాం భూమి వ్యవహారంలో కోర్టులో ఉందని తెలిపారు. సర్వే నెంబర్ 30లో కబ్జాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ రాధా హెచ్చరించారు. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఎవిడెన్సెస్ ఇచ్చిన తర్వాత అవి చెక్ చేసుకున్న తర్వాత మీరు అది ఓకే, అది అదేమంటే ఎంక్వైరీలో అది కరెక్ట్ అని తెలిసిన తర్వాత మీరు ఎవరి మీద వార్తాకథనం ప్రచారం చేసినా మాకేం అభ్యంతరం లేదు. కానీ నిరాధారమైనటువంటివి, నిరాధారం ఎవిడెన్సెస్ లేకుండా, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు ప్రచారం చేయడం వల్ల ప్రజలకు తప్పుడు సమాచారం వెళ్తుంది అనేది మా రిక్వెస్ట్. సో అదొకటి మేము మీడియా మిత్రుల్ని కోరుకుంటున్నాము. తర్వాత ఈ సోషల్ క్రిమినల్ యాక్షన్ తీసుకోమని మేము లెటర్ పెడతాము. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే అది ఇనాం ల్యాండ్, కోర్టు కేసు నడుస్తుంది కాబట్టి మేము కోర్టు కూడా ఈ ఎంక్రోచ్మెంట్ల గురించి కాదండి. మాకు ఏదైనా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు ఉన్నారు అని అంటే మేము దాని గురించి మేము చర్యలు తీసుకుంటాం. ఎవరి మీదైనా మేము చర్యలు తీసుకుంటాం. కానీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా ల్యాండ్ కాదండి. అందుకే మీకు చెప్తాను, గవర్నమెంట్ ల్యాండ్, ఇనాం ల్యాండ్.